డీటెయిల్స్ చూస్తే అధికారం చేపట్టిన తర్వాత చేపట్టిన తొలి హస్తిన మిషన్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు సీఎం చంద్రబాబు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించి ఏపీకి అండగా నిలవాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు రేపటి బిగ్ మీట్ 5 ఫోకస్ పెట్టారు. ఇందుకీ 2 స్టేట్స్ ఫేస్ టు ఫేస్ లో చర్చించబోయే అంశాలేంటి, 10 ఏళ్లుగా పరిష్కారం కాని అంశాలు ముఖ్యమంత్రుల భేటీలో కొలిక్కి వస్తాయా? ఢిల్లీ పర్యటన సక్సెస్ఫుల్ గా ముగించారు ఏపీ సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన టీడీపీ అధినేతకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీ పర్యటన చేసిన చంద్రబాబు ఈ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆర్థిక సుడిగుండంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని ప్రధానిని కోరిన చంద్రబాబు 2014లో రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం వల్ల ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలు, దానికి తోడు గత 5 ఏళ్ల పాలన వల్ల తలెత్తిన ఇబ్బందుల్ని మోదీకి వివరించారు. పోలవరం ప్రాజెక్టు, ఇతర జలవనరులు, రహదారులు, రాజధాని నిర్మాణాల్ని గత ప్రభుత్వం విస్మరించడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడడం కష్టమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురి, నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు చంద్రబాబు. అలాగే 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాలతో కూడా పలు అంశాలపై చర్చించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీలో అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, అలాగే పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడ్డ ప్రాంతాలకు నిధుల్ని కేటాయించాల్సిందిగా కోరారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని వివరించిన చంద్రబాబు పెండింగ్ లో ఉన్న విభజన అంశాన్ని కూడా పరిష్కరించాలని కోరారు. సీఎం విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వీలైనంత వరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం, అమరావతి ప్రాజెక్టుల భవితవ్యం కేంద్రం అందించే సహకారంపైనే ఆధారపడి ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని అమరావతిలో త్వరితగతిన ఏర్పాటు చేసేలా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేశారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 70,000 కోట్లు అవసరమవుతాయని శ్వేతపత్రంలో చూపించారు. ఆలస్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం 36% పెరిగిందన్నారు సీఎం చంద్రబాబు. వీటితో పాటు రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులు, నిధులు, కేటాయింపులు అవసరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, అవసరాలని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు జరపాల్సిందిగా కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జర్నలిస్టులతో చిట్చాట్ నిర్వహించిన చంద్రబాబు కేంద్రం నుంచి తమెలాంటి పదవుల్ని ఆశించలేదని, తమకిచ్చిన 2 మంత్రి పదవుల్నే తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేసిన చంద్రబాబు దక్షిణాదిలో ఎక్కడా లేని వనరులు ఏపీలో ఉన్నాయని, నదుల అనుసంధానంతో అద్భుతాలు చేయొచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రజాభవన్లో జరగనున్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. కృష్ణా జలాల పంపిణీ, కోర్టుల్లో ఉన్న పిటిషన్లు వెనక్కి తీసుకోవడం, భద్రాచలం మండలంలోని 5 గ్రామాల్ని తిరిగి తెలంగాణకి ఇవ్వడం, పలు ఉమ్మడి సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీలో నెలకొన్న ప్రతిష్టంభన, 2 రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన వంటి అంశాలపై సీఎంల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలోని ఏపీ భవన్ కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్ కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబేడి కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలు ఏవీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై మాత్రం 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. ఈ సమస్యలకు ముఖ్యమంత్రుల భేటీలో పరిష్కారం లభించే అవకాశం ఉంది.